అయిపోయిందిరా, నీ జీవితం సంకనాకి పోయింది. రే ఏంట్రా అలా అంటావు? నువ్వేదో ఒకటి చేయరా. అది చేసే ముందు ఉండాలిరా. అంటే ఏదో ఫ్లోలోనా? రే ప్లీజ్ రా, ఏదో ఒకటి ఆలోచించరా. మేడం, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? కత్తులు మేకింగ్. అర్థం కాలే. అంటే అన్నవరం పవన్ కళ్యాణ్ కత్తులు మేకింగ్, బిగ్ బిగ్ బాహుబలి కత్తులు. మంచి ఫ్యామిలీనే పట్టావరా, ఆల్ ది బెస్ట్. రే ఏంట్రా అలా అంటావు? ఏదో ఒకటి ఆలోచించరా. ఇప్పుడు వాళ్ళ నాన్న నేసాక నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆటోమేటిక్ అవుతుందా, లేకుంటే ఇప్పుడే సంతకాలు పెట్టించుకోవాలా? ఏం లేదు. ఏంట్రా అలా అంటావు? ఏదో ఒకటి చెయ్యొచ్చు కదరా. మరి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు. అబార్షన్ అయితే బెస్ట్ ఐడియారా, వర్స్ట్ ఐడియారా. నాన్నకి జరిగింది ఫోన్ చేసి చెప్పే. నాన్నకే ఏమనరా? ఏముంది, నేను ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాను, పెళ్లి కాకముందే కడుపు చేశాను, మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఇంట అంటేనే చండాలంగా ఉందిరా. మరి నువ్వు చేసిన పని అంతకన్నా చండాలంగా ఉంది. అరే జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సింది ఆలోచించరా. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకొని 3 నెలల ముందే మీ పెళ్లి అయిందని చెప్పండి. పెళ్ళా? అంతే. పెళ్ళంటే నాకు ఇంకా సరిగా సంపాదన లేదు, ఇప్పుడు ఫ్యామిలీ అది మెయింటైన్ చేయాలంటే టఫ్ కదరా. ఏంటి టఫ్? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంపాదన, మన పిల్లలకి ఫ్యూచర్ లో మంచి స్కూలు కాలేజీలు చదవాలంటే అంత స్తోమత లేదు కదా. కొంచెం నేను సెటిల్ అయ్యాక చేసుకుందామని అంతే. నువ్వు మోసం చేస్తున్నావు కదా పెళ్లి చేసుకోవడం. మోసం ఏంటి? అయినా పెళ్ళంటే ఎలా జరగాలి? ఇప్పుడు మంచి పెద్ద ఫంక్షన్ హాల్లో ఒక మంచి బ్యాండ్ బాజా భారత్ ఇవన్నీ ఉండాలి కదా. దీనికి ఏ సొల్యూషన్ లేదా? ఉంది. ఏంటి? పెళ్లి చేసుకోవాలి. ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి, మన పెళ్లి జరగడం ఏంటి, అంతా ఒక మాయలా జరిగిపోయింది. ఏమన్నా సన్నిగాడే బాగా మేనేజ్ చేసాడు. అసలు ఆ రోజు మంచి ఐడియాలు ఇచ్చాడు కాబట్టి మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మొత్తానికి వాడికి కూడా ఈ నెల పెళ్లి కుదిరింది, మనలాగే లవ్ మ్యారేజ్. సర్లే వస్తున్నాడుగా షాపింగ్ కి, రాని మాట్లాడదాం.